Okay, good morning dear students. Good morning, sir. Today we are going to discuss one more important question from periodic classification of elements. Third question. Write down the question first. Explain the classification of elements. Explain the classification of elements into S, P, D and F blocks. Explain the classification of elements into S, P, D and F blocks. As we discussed earlier, periodic table లో ఆవర్తన పట్టికలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. దాదాపు 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఒక సిస్టమేటిక్గా అరేంజ్ చేశారు. పీరియాడిక్ టేబుల్ చూశారు కదా అందరూ, 10th క్లాస్లో ఆల్రెడీ మీరు చదువుకుని వచ్చారు. దాంట్లో ఈ ఎలిమెంట్స్ అన్నిటిని కొన్ని గ్రూప్స్ గాను కొన్ని పీరియడ్స్ గాను క్లాసిఫై చేశారు. లాస్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకున్నాం పీరియాడిసిటీ అనే క్వశ్చన్లో, రైట్. అలానే ఈ ఎలిమెంట్స్ని 4 బ్లాక్స్గా క్లాసిఫై చేశారు. హౌ మెనీ బ్లాక్స్? 4 blocks. What are they? S block, P block, D block and F block. సో వీటిని దేన్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేశారు? ఈచ్ బ్లాక్ యొక్క ఎస్ బ్లాక్, పీ బ్లాక్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్లో వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, వాటిలో ఉండేటువంటి గ్రూప్స్ ఏంటి అనేది ఈ టాపిక్లో మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ఎస్ బ్లాక్. S block elements. S block elements. You can put a subheading S block elements. Okay, first definition discuss చేస్తున్నాం. ఏంటి S block elements అంటే ఏంటి? అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే డెఫినేషన్, S block elementsకి సంబంధించిన డెఫినేషన్ మిగతా మూడిటికి కూడా అప్లై అవుతుంది. P బ్లాక్, D బ్లాక్ అండ్ F బ్లాక్కి కూడా అప్లై అవుతుంది. ఫస్ట్ మీరు డెఫినేషన్ కానీ అండర్స్టాండ్ చేసుకుంటే సిమిలర్ డెఫినేషన్ యూ కెన్ అప్లై టు అదర్ బ్లాక్స్ ఆల్సో. సో బిఫోర్ గోయింగ్ టు దాట్, okay, I will give next. I will continue talking. Let's take any one S block element. For example, lithium atomic number 3, electronic configuration 1s2 2s1. So this is the first shell, this is the second shell and the last shell. Last shell లో ఉండే లాస్ట్ ఎలక్ట్రాన్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఏ సబ్ షెల్లో ఉందమ్మా? ఎస్ సబ్ షెల్లో ఉంది. లాస్ట్ షెల్లో ఉండే లాస్ట్ ఎలక్ట్రాన్ ఎస్ సబ్ షెల్లో ఉంది. లెట్స్ టేక్ వన్ మోర్ ఎలిమెంట్, సోడియం ఫర్ ఎగ్జాంపుల్, అటామిక్ నెంబర్ 11, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s1. Here first shell, second shell, third shell. Which is the last shell? 3, third shell. Which is S subshell is the last. That means this is the last shell and its subshell is S. And this electron is present in S subshell. Last లో ఉండే ఎలక్ట్రాన్ దేంట్లో ఉంది? S subshell లో ఉంది. ఓకే, అంటే దీన్ని బేస్ చేసుకొని, అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఆ ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి మనము ఆ చివరి ఎలక్ట్రాన్ ఏ సబ్షెల్లో ఉందో మనం గమనిస్తే అదే దాని యొక్క బ్లాక్ అవుతుంది. ముందు తెలుగులో చెప్తాను. ఒక ఎలిమెంట్లో, ఒక మూలకంలో, ఒక పరమాణువులో చివరిగా చేరే ఎలక్ట్రాన్, ఆ లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ సబ్షెల్లో, ఏ ఉపకక్షలో అయితే ప్రవేశిస్తుందో దాన్ని బేస్ చేసుకొని దాన్ని మనం ఆ బ్లాక్ అని చెప్పేసి అంటాం. సపోజ్ ఇప్పుడు హైడ్రోజన్లో లాస్ట్ ఎలక్ట్రాన్ ఎస్ సబ్షెల్లో ఉంది కాబట్టి ఈ ఎలిమెంట్, లిథియం అనే ఎలిమెంట్, లిథియం అనే మూలకము ఎస్ బ్లాక్కు సంబంధించింది. సోడియం ఎస్ బ్లాక్కు సంబంధించింది. ఓకే, నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, యూ ట్రై టు ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ nitrogen atomic number 7 and its electronic configuration is 1s2 2s2 2p3. Now tell me, nitrogen belongs to which block? Very good, excellent. So because here this is the first shell, this is the second shell and the last electrons are these. ఇవి లాస్ట్ ఎలక్ట్రాన్స్. ఏ దేంట్లో ఉన్నాయి? అవి P లో ఉన్నాయి, P సబ్ షెల్లో ఉన్నాయి.
పీ సబ్షెల్లో ఉన్నాయి కాబట్టి నైట్రోజన్ పీ బ్లాక్కు సంబంధించిన ఎలిమెంట్. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటాను నేను, స్కాండియం, అటామిక్ నెంబర్ 21 అండ్ ఇట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d1 4s2 3d1. ఇక్కడ ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్ అంటే ఈ 3d కూడా థర్డ్ షెల్ వస్తుంది. ఆ తర్వాత ఇది ఫోర్త్ షెల్. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టయితే, ఇంతకుముందు ఏం చెప్పాను నేను, లాస్ట్ షెల్ తీసుకోవాలమ్మా అని చెప్పాను. లాస్ట్ షెల్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కదా లాస్ట్ అయ్యేది. బట్ డి బ్లాక్ ఎలిమెంట్స్లో లాస్ట్ ఎలక్ట్రాన్ n-1 డీలోకి ఎంటర్ అవుతాయి, అంటే డి ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతాయి. ఎందుకంటే మళ్ళీ మనం 10th క్లాస్లో నేర్చుకున్నాం, అలానే ఇంటర్మీడియట్లో కూడా మనము ఆబో ప్రిన్సిపల్ అని ఒకటి ఉంటుంది. అక్కడ n+l రూల్ ప్రకారము దేని ఎనర్జీ అయితే తక్కువగా ఉంటుందో దాంట్లోకి ఎలక్ట్రాన్ ఫస్ట్ ఎంటర్ అయ్యి ఆ తర్వాత హయ్యర్ ఎనర్జీ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది. సో అక్కడ మనం ఇక్కడ దానికంటే డీటెయిల్గా వెళ్ళకుండా ట్రై చేద్దాం, ఎందుకంటే మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ లాస్ట్ షెల్ దీనిగా మనం అండర్స్టాండ్ చేసుకుంది, ఇది n-1 డి. ఓకే, దీని గురించి డీటెయిల్ మళ్ళీ తర్వాత వస్తుంది మనకు. డీలో లాస్ట్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇది డి బ్లాక్ ఎలిమెంట్. సో ఈ విధంగా మనము ఒక ఎలిమెంట్లో చివరిగా చేరే ఎలక్ట్రాన్, లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ సబ్షెల్లోకి అయితే ఎంటర్ అవుతుందో దాన్ని ఆ బ్లాక్ ఎలిమెంట్గా మనం డిసైడ్ చేస్తాం. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్కి డెఫినేషన్ ఏంటి, ఓకే, ఫస్ట్ డెఫినేషన్ నేను చెప్తాను, మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత మిగతా వాటికి నేను అడుగుతాను, మీరు ఆన్సర్ చేయాలి. కమాన్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. The elements in which the differentiating electron, మా differentiating electron అంటే లాస్ట్ ఎలక్ట్రాన్. మీకు ఎవరికైనా differentiating అనేది స్పెల్లింగ్ ఎవరికైనా కష్టం అనిపిస్తే లాస్ట్ ఎలక్ట్రాన్ అని కూడా రాసుకోవచ్చు. differentiating electron, నేను ఇక్కడ బ్రాకెట్లో లాస్ట్ అని రాశాను, మీ ఇష్టం, ఏదైనా ఒకదాన్ని ఏ వర్డ్ అయినా రాయొచ్చు. ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ఎస్ సబ్షెల్, then it is called S block element. ఇక్కడ మనం ఎలిమెంట్స్ అని రాద్దాం. దెన్ ఓకే, దెన్ ఇట్స్ కాల్డ్ ద ఎలిమెంట్స్ అని రాసాను, ఇక్కడ ఎలిమెంట్ అని రాసుకుందాం. ద ఎలిమెంట్ ఇన్ విచ్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ఎస్ సబ్షెల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్. అంటే మీనింగ్ ఏంటమ్మా, ఏ ఎలిమెంట్లో అయితే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ ఎస్ సబ్షెల్లోకి ఎంటర్ అవుతుందో, ఎంటర్స్ ఇంటూ ఎస్ సబ్షెల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్. ఓకే, సో అలానే సిమిలర్ డెఫినేషన్ మనం పీ బ్లాక్ ఎలా చెప్పొచ్చు, ద ఎలిమెంట్ ఇన్ విచ్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ పీ సబ్షెల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ పీ బ్లాక్ ఎలిమెంట్. అంటే ఇక్కడ ఎస్ సబ్షెల్ బదులు ఎస్ బదులు పీ యూజ్ చేస్తాము, ఇక్కడ కూడా ఎస్ బదులు పీ యూజ్ చేస్తాం. అలానే డి సబ్షెల్కి రాయాలంటే, అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్కి రాయాలంటే సిమిలర్. అయితే డి అండ్ ఎఫ్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, నేను అది అంటే టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్ అండ్ యూ కెన్ నోట్ డౌన్, దిస్ ఈజ్ ద పాయింట్ నెంబర్ 1. దీన్ని పాయింట్ నెంబర్ 1గా నోట్ చేసుకోండి, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ సెకండ్ పాయింట్, అంటే మనం పీరియాడిక్ టేబుల్ కానీ గమనించినట్టయితే మా పీరియాడిక్ టేబుల్ నేను జస్ట్ అట్లా రఫ్గా డ్రా చేస్తాను. ఇక్కడ పీరియాడిక్ టేబుల్ కానీ గమనించినట్టయితే జస్ట్ రఫ్ డయాగ్రామ్ ఇది. మన పీరియాడిక్ టేబుల్లో ఇక్కడ ఎస్ బ్లాక్ ఇక్కడ ఉంటుంది, ఇది పీ బ్లాక్, ఇదంతా పీ బ్లాక్, మధ్యలో డి బ్లాక్ ఉంటుంది, కింద ఎఫ్ బ్లాక్ ఉంటుంది. ఎస్ బ్లాక్లో 2 గ్రూప్స్ ఉంటాయమ్మా, ఫస్ట్ గ్రూప్ అండ్ సెకండ్ గ్రూప్. ఎస్ బ్లాక్లో 2 గ్రూప్స్ ఉంటాయి.
ఎస్ బ్లాక్లో 2 గ్రూప్సే ఎందుకు ఉంటాయంటే ఎస్ సబ్షెల్లో 2 ఎలక్ట్రాన్సే కదా పట్టేది. ఎస్ సబ్షెల్లో 2 ఎలక్ట్రాన్స్, పీ సబ్షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ మా 6 ఎలక్ట్రాన్స్. ఎందుకు పీ సబ్షెల్లో పిఎక్స్, పివై, పిజెడ్ అనేవి 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్. ఓకే, 2 3s 6 ఎలక్ట్రాన్స్. టోటల్ పీ సబ్షెల్లో 6 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ అలానే డి సబ్షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయొచ్చమ్మా 10 ఎలక్ట్రాన్స్. గుడ్, 10 ఎలక్ట్రాన్స్. ఎట్లా మనం ఫస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం, డి సబ్షెల్లో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్, డిఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అండ్ డిజెడ్ స్క్వేర్. సో ఈచ్ ఆర్బిటాల్ క్యారీస్ a maximum of 2 electrons. So 5 2s 10 electrons. అలానే ఎఫ్లో అయితే 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సరే, అది జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎస్ సబ్షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ మా 2 ఎలక్ట్రాన్స్. కాబట్టి ఎస్ బ్లాక్లో చెప్పేది జాగ్రత్త వినండి, ఎస్ సబ్షెల్లో 2 ఎలక్ట్రాన్స్. కాబట్టి ఎస్ బ్లాక్లో 2 గ్రూప్స్ ఏంటవి, ఫస్ట్ గ్రూప్ అండ్ సెకండ్ గ్రూప్. అలానే పీ సబ్షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ మా 6 ఎలక్ట్రాన్స్. కాబట్టి పీ బ్లాక్లో 6 గ్రూప్స్ ఉంటాయి. ఏంటంటే 13, 14, 15, 16, 17 అండ్ 18. 13, 14, 15, 16, 17, 18 టోటల్ 6 గ్రూప్స్ ఉంటాయి. పీ బ్లాక్లో 6 గ్రూప్స్ ఉంటాయి. నెక్స్ట్ డి సబ్షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ మా 10 ఎలక్ట్రాన్స్. ఇక్కడ 10 గ్రూప్స్ ఉంటాయి. ఏం మిస్ అయ్యాయి, ఇంకా మనకు 1 2 అయిపోయింది, 13 to 18 చెప్పుకున్నాము. మధ్యలో 3 4 5 6 7 8 10 11 12. సో 3 to 12 టోటల్ 10 గ్రూప్స్ ఉంటాయి. సో డి సబ్షెల్లో 10 గ్రూప్స్. మొత్తం ఎన్ని గ్రూప్స్ మనకు పీరియాడిక్ టేబుల్లో ఉండేది 18 గ్రూప్స్. సరిపోయాయి కదా. ఫస్ట్ ఎస్ బ్లాక్లో 1 and 2, పీ బ్లాక్లో 13 to 18, ఇక్కడ 2 + 6 8 అండ్ డి సబ్షెల్లో 10 3 నుంచి 12 వరకు 18 గ్రూప్స్ అయిపోయాయి కదా. మళ్ళీ ఎఫ్లో సపరేట్గా గ్రూప్స్ ఏమి ఉండవు. ఓకేనా. ఎఫ్ అనేది సపరేట్గా మనకు పీరియాడిక్ టేబుల్ బాటంలో కింద ఇక్కడ అరేంజ్ చేసి ఉంటారు. ఈ ఎఫ్ బ్లాక్ అనేది డి బ్లాక్లో నుంచి కొన్ని ఎలిమెంట్స్ని తీసి సపరేట్గా అక్కడ ప్లేస్ చేశారనమాట. ఓకే, వాటి గురించి మీరు తర్వాత వేరే క్లాసెస్లో హయ్యర్ క్లాసెస్లో నేర్చుకుంటారు. సో ఇక్కడ కూడా మనకి సెకండ్ ఇయర్లో డి బ్లాక్ ఎలిమెంట్స్ అనే చాప్టర్ వస్తుంది, అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. రైట్. సో ఇది బ్రీఫ్గా పీరియాడిక్ టేబుల్ యొక్క రఫ్ డయాగ్రామ్. ఇప్పుడు దీని గురించి మీకు ఒక ఐడియా ఉండాలి. ఎస్ బ్లాక్లో ఫస్ట్ అండ్ సెకండ్ గ్రూప్స్, కమాన్. పీ బ్లాక్లో 13 to 18 గ్రూప్స్ అండ్ డీలో 3 to 12. రైట్, ఐఎమ్ ఎరేజింగ్ దిస్. ఫస్ట్ పాయింట్ మీరు డెఫినేషన్గా రాశారు కదా. ఇప్పుడు సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్, దీంట్లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయమ్మా ఎస్ బ్లాక్లో 2 గ్రూప్స్ ఉన్నాయి. అదే రాయండి. దిస్ బ్లాక్ contains 2 groups. This block contains 2 groups. Full stop. They are ఏంటమ్మా 2 గ్రూప్స్, ఫస్ట్ గ్రూప్ అండ్ సెకండ్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ నేను రాసినట్టు రాయండి. ఫస్ట్ గ్రూప్ బ్రాకెట్లో 1A, రోమన్ 1A. దీంట్లో రోమన్ లెటర్ 1Aతో కూడా రిప్రజెంట్ చేస్తారు. ఇది ఓల్డ్ రిప్రజెంటేషన్. ఈ ఫస్ట్ గ్రూప్ అనేది న్యూ అంటే ఐప్యాక్ రిప్రజెంటేషన్ అనమాట. తర్వాత ఫస్ట్ గ్రూప్, వీటినే ఆల్కలీ మెటల్స్ అంటారు. తెలుసా, ఆల్కలీ మెటల్స్. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్నే ఆల్కలీ మెటల్స్ అంటాం. ఆకలి కాదు, ఆల్కలీ. ఓకే, ఆల్కలీ మెటల్స్. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్, దీన్ని రోమన్ 2A గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటాము. వీటిని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఈ 2 మెటల్స్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం. రైట్, ఆల్కలై మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఆల్కలీ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్కలీ కానీ ఆల్కలైన్ అని కానీ అంటే బేసెస్. అవి బేసెస్ను ఫామ్ చేస్తాయి. మీరు 10th క్లాస్లో యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ అనే ఒక చాప్టర్ నేర్చుకున్నారు కదా. అది బేసెస్ని ఆల్కలీ అని కూడా పిలుస్తారు, ఆల్కలీస్. రైట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, వీటి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? అయితే ఈ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి నేను మీకు 2 పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి.
అది ఎస్ బ్లాక్కి పీ బ్లాక్కి కూడా అప్లై అవుతుంది. అంటే మీరు జస్ట్ అవి అప్లై చేస్తే దేని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయినా జనరల్ కాన్ఫిగరేషన్ అయినా మీరు ఈజీగా చెప్పేయచ్చు. రైట్, ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ ఉంది కదమ్మా, 18 గ్రూప్స్ ఉన్నాయి కదా మొత్తం మనకి. ఫస్ట్ గ్రూప్లో వ్యాలెన్స్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఓకే, దాని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS1. ఫస్ట్ గ్రూప్లో వ్యాలెన్స్ షెల్లో చివరి కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఒకటే ఉంటుంది. దాని వ్యాలెన్స్ జనరల్ కాన్ఫిగరేషన్ NS1. సెకండ్ గ్రూప్లో వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఉంటాయి. దాని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2. ఎస్ సబ్షెల్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయొచ్చు? 2నే కదా. ఫస్ట్ గ్రూప్లో 1 అనుకున్నాము, సెకండ్ గ్రూప్లో అయితే 2 ఎలక్ట్రాన్స్ NS2. అంటే ఎస్ కంప్లీట్గా నిండిపోయింది, ఎస్ సబ్షెల్ కంప్లీట్గా నిండిపోయింది. ఇప్పుడు మనము 13 గ్రూప్ 1, 2 అయిపోయింది. నేను పీ బ్లాక్ వస్తా 13 గ్రూప్ నుంచి. 13th గ్రూప్లో వ్యాలెన్స్ షెల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 13th గ్రూప్లో వ్యాలెన్స్ షెల్లో 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 14th గ్రూప్లో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 15లో 5 ఉంటాయి. 16లో 6, 17లో 7, 18లో 8. వన్స్ అగైన్ ఫస్ట్ గ్రూప్లో వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయమ్మా? 1. సెకండ్ గ్రూప్ వ్యాలెన్స్ షెల్లో 2. 13th గ్రూప్లో 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. ఓకే, ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. 13th గ్రూప్ వ్యాలెన్స్ షెల్లో 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 3లో 2 ఎస్లో ఉంటాయి, ఆ 3వదేమో పీలో ఉంటుంది. ఎస్లో మ్యాక్సిమం 2 కదా పట్టేది. కాబట్టి 13th గ్రూప్ వ్యాలెన్స్ షెల్ జనరల్ కాన్ఫిగరేషన్ NS2 NP1. 2 + 1 3 సరిపోయింది కదా. 14th గ్రూప్ నుంచి మీరే చెప్పగలరు ఇంకా. NS2 NP2. వెరీ గుడ్. బికాస్ 14th group has how many valence electrons? 4. Out of 4, 2 electrons will be in S subshell and remaining 2 will be in P. Very good. 15th group have 5 valence electrons. Out of 5, 2 electrons will be in S and remaining 3 will be in P. సో పీ బ్లాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఇవన్నీ నేను చెప్తాను మీకు, అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మీరే రాసేస్తారు. సో ప్రజెంట్ టాపిక్ని కంటిన్యూ చేద్దాం. రైట్, థర్డ్ పాయింట్ ఈజ్ రైట్ డౌన్ ద general electronic configuration of S block elements is NS1 and NS2. NS1 దేనికి? ఫస్ట్ గ్రూప్కి, NS2 సెకండ్ గ్రూప్కి. మీరు కొన్ని బుక్స్లో ఇలా కూడా చూస్తారు, NS1 to 2 అని కూడా రాసుంటారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. NS దీన్ని 1 - 2 అని చదవకూడదు, జాగ్రత్త. 1 to 2. NS1 అంటే ఫస్ట్ గ్రూప్, NS2 అంటే సెకండ్ గ్రూప్. మనం ఇది ఫాలో అవుదాంలే, ఈజీగా ఉంటుంది. NS1 and NS2. NS1 ఫర్ ఆల్కలీ మెటల్స్ అండ్ NS2 ఫర్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. రైట్, మీకు ఎవరికైనా ఇలా దీన్ని సపరేట్ పాయింట్గా రాయడం కష్టము ఎందుకు అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరేం చేయొచ్చు అంటే, ఇక్కడ ఇందాక మీరు ఆల్కలీ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని రాశారు కదా, అక్కడే జస్ట్ ఇంకొక లైన్ డ్రా చేసి ఇలా NS1 అని, ఇక్కడ NS2 అని రాస్తే చాలు. ఈ పాయింట్ మళ్ళీ సపరేట్గా రాయాల్సిన అవసరం రాదు, మీకు మార్క్స్ ఏం తగ్గవు. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. ఇప్పుడు మనం ఎస్ బ్లాక్, పీ బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ చెప్పుకోబోతున్నాం కదా. ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ 3 పాయింట్స్ ఒకేలా ఉంటాయి. ఫస్ట్ పాయింట్ డెఫినేషన్, సెకండ్ పాయింట్ దాంట్లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, థర్డ్ పాయింట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఆ తర్వాత ఆ గ్రూప్కి సంబంధించిన కొన్ని స్పెషల్ పాయింట్స్ ఉంటాయన్నమాట. రైట్, ఫోర్త్ పాయింట్, దీస్ ఎస్ బ్లాక్ మెటల్స్ ఆర్ హైలీ రియాక్టివ్, లేదంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ హైలీ రియాక్టివ్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లేదా మెటల్స్ మీ ఇష్టం ఎలా అని రాయొచ్చు. ఎస్ బ్లాక్ మెటల్స్ ఆర్ హైలీ రియాక్టివ్ అంటే ఇవి కెమికల్ రియాక్షన్స్లో చాలా ఈజీగా, ఫాస్ట్గా, క్విక్గా పార్టిసిపేట్ చేయగలవు. ఎస్ బ్లాక్ మెటల్స్ ఆర్ నేనేం రాసా, హైలీ రియాక్టివ్. వీటి చర్యాశీలత చాలా ఎక్కువగా ఉంటుంది తెలుగులో. రియాక్టివ్ అంటే చర్యాశీలత, అంటే కెమికల్ రియాక్షన్స్లో చాలా ఫాస్ట్గా, ఈజీగా పార్టిసిపేట్ చేస్తాయి.
దానికి రీజన్ ఏంటంటే వాటి వ్యాలెన్స్ షెల్లో 1 or 2 ఎలక్ట్రాన్స్ ఉండడము, అవి ఈజీగా వాటిని లూజ్ అయిపోయి నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ని అటైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, 5th పాయింట్, దే ఆర్ పవర్ఫుల్ reducing agents. They are powerful reducing agents. ఇవి పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి? మీకు ఈ రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది ఫస్ట్ టైం వచ్చి ఉండొచ్చు. నేను బ్రీఫ్గా చెప్తాను మీకు. మళ్ళీ మనము వేరే స్టాయికియోమెట్రీ అనే చాప్టర్లో ఆక్సిడేషన్ ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి, అక్కడ మళ్ళీ మీకు డిస్కస్ చేసుకుందాం డీటెయిల్గా. రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటే ఏ ఎలిమెంట్స్ అయితే వాటి దగ్గర ఉండే ఎలక్ట్రాన్స్ని ఈజీగా లూజ్ అవుతాయో వాటిని రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటాం. వాటి చివరి కక్షలో అవుటర్ మోస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ని ఈజీగా లూజ్ అవుతాయో వాటిని రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటాం. ఇంకా నేను డీప్గా వెళ్ళట్లేదు, దాంట్లో మళ్ళీ టాపిక్ ఎక్స్టెండ్ అవుతుంది. నేను ఇప్పుడు మరి ఎస్ బ్లాక్లో ఉండేటువంటి ఆల్కలీ మెటల్స్ కానీ ఆల్కలైన్ అర్త్ మెటల్స్ కానీ అవి హౌ దే కెన్ లూజ్ ఎలక్ట్రాన్స్ ఈజీలీ, ఎలా అవి లూజ్ అవ్వగలవు అంటే దానికి నేను ఆల్రెడీ మనం ఒకసారి బ్రీఫ్గా చెప్పుకున్నాం. పీరియాడిక్ టేబుల్ 18 గ్రూప్స్ ఉన్నాయి కదా. ఈ 18 గ్రూప్స్లో అన్నిటికంటే లార్జ్ సైజ్ ఉండేటువంటి గ్రూప్ ఏంటి? ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ హ్యావ్ లార్జర్ అటామిక్ సైజ్. తెలియకపోతే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ గ్రూప్ నుంచి సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా వెళ్ళే కొద్దీ సైజ్ ఏమవుతుంది? తగ్గుతుంది. గ్రాడ్యువల్లీ ఇన్ అ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ సైజ్ డిక్రీజెస్. రీసెంట్గా డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్కి అటామిక్ సైజ్ చాలా ఎక్కువగా ఉంటుంది మిగతా వాటితో కంపేర్ చేసి. ఎప్పుడైతే అటామిక్ సైజ్ ఎక్కువ ఉంటుందో న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్కి డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఈజీగా బయటికి వచ్చేయచ్చు కదా. న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఓవర్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ విల్ బి వెరీ లెస్. సో దే కెన్ లూజ్ దేర్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వెరీ easily and quickly, so they act as good reducing agents. Reducing agent ante avi electrons ni easy ga lose avutayi. Got the point? So these are the 5 points. Next we put as subheading p block elements. Can you write the definition of p block elements? Okay, already you got the definition of s block elements. Now you just change the symbol s, you replace the s with p, that's all. Everything is very similar. Second one, p block elements. P block elements. The first point is a definition. Just you can write it. మీరు రాయకపోతే తర్వాత అయినా రాయండి, స్లోగా చూసుకొని అర్థం చేసుకొని రాయండి, కాపీ చేయాల్సిన అవసరం లేదు. Now come to the second point. Any one of you can say how many groups are there in p block? p block లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? 6 groups. Very good. How can you say? p sub shell లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో 6 గ్రూప్స్ ఉంటాయి. రైట్ డౌన్. This block contains, నేను కొద్దిగా ఇంగ్లీష్ సింపుల్గా ఉండడానికి కంటైన్ అలాంటివి యూజ్ చేస్తున్నాను, లేదంటే వేరే వర్డ్స్ కూడా ఉన్నాయి. దిస్ బ్లాక్ కంటైన్స్ 6 groups. They are కింద సపరేట్గా రాయండి అమ్మా. 13th group. It is also called or boron family. 13th group లో ఫస్ట్ ఎలిమెంట్ బోరాన్ మా, కాబట్టి దాన్ని బోరాన్ ఫ్యామిలీ అంటాం. 14th group or 14th group లో ఫస్ట్ ఎలిమెంట్ బోరాన్. నెక్స్ట్ బోరాన్ తర్వాత ఏంటి? కార్బన్ ఫ్యామిలీ. బోరాన్ అటామిక్ నెంబర్ 5, కార్బన్ 6. నెక్స్ట్ 15th group or
నైట్రోజన్ కదా, తర్వాత నైట్రోజన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీ. నెక్స్ట్ 16th గ్రూప్, 16th గ్రూప్ ఆక్సిజన్ ఫ్యామిలీ. దానికి సపరేట్గా ఒక పేరు కూడా ఉంది, దాన్ని మనం చాల్కోజెన్స్ అంటాం. చాల్కోజెన్స్ ఇదే రాసుకోండి, చాల్కోజెన్స్ అని రాసుకోండి. నెక్స్ట్ 17th గ్రూప్, 17th గ్రూప్లో ఫ్లోరిన్ ఫస్ట్ ఎలిమెంట్, ఫ్లోరిన్ ఫ్యామిలీ. కాకపోతే వీటిని జనరల్గా హ్యాలోజన్స్ అని పిలుస్తారు. హ్యాలోజన్స్ విన్నారా పేరు? హ్యాలోజన్స్ 17th గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ హ్యాలోజన్స్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటిన్. నెక్స్ట్ లాస్ట్ వన్ 18th గ్రూప్, 18th గ్రూప్. దీనికి చాలా పేర్లు ఉన్నాయి, మనం ప్రజెంట్ అయితే నోబెల్ గ్యాసెస్ అని రాద్దాం. నోబెల్ గ్యాసెస్, దీన్ని నోబెల్ గ్యాసెస్ అంటారు. జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు, ఏరోజన్స్ అంటాము, రేర్ గ్యాసెస్ అంటాము, అలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సో నోబెల్ గ్యాసెస్ రాసుకోండి 18th గ్రూప్. దీస్ ఆర్ ద 6 different groups that present in P block, right? Next, third point. What is the third point? Third point is related to electronic configuration kada, electronic configuration. So once again we will recall it. 13th group lo any valence electron, just you listen ma, don't write, just listen. 13th group lo any valence electrons untayi ma? 3. Okay, 3 valence electrons unte general configuration enti ns2 np1. Out of 3 electrons, 2 electrons will be present in s subshell and 1 will be in p. 14th group lo 4 valence electrons untayi ns2 np2. 15th group lo ns2, don't write, just try to understand. 16 ns2 np4, 17 ns2 np5, 18 ns2 np6. ఓకే, సో వీటన్నిటిని మనము జనరలైజ్ చేసామనుకోండి. అన్నిట్లో ns2 కామన్గా ఉంది కదా, ns2 అండ్ np ఎక్కడి నుంచి ఎక్కడికి ఫిల్అప్ అవుతుంది? np1 నుండి np6 వరకు. కాబట్టి దాన్ని మనం సింప్లిఫై చేసి np1 టు np6. కొంతమంది దీన్ని అర్థం చేసుకోకుండా np1-6 అని చదువుతారు, దట్ ఈస్ రాంగ్. మీకు ఎవరికైనా అది కన్ఫ్యూజన్గా ఉంటే మీరు np1 to 6 అనే దాన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, 1 to 6 TO2 అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నేనైతే చిన్న డాష్ పెడతాను మధ్యలో. దిస్ ఈజ్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ P block elements. Okay, now write on the third point. Third point, the general electronic configuration of P block elements is, the general electronic configuration of P block elements, P block elements is ns2 np1 to 6. ns2 np1 to 6. Next, fourth point. What is the fourth point in the S block elements? In S block elements, the fourth point is S block metals are highly reactive అని రాసాం. S block లో ఉండే ఎలిమెంట్స్ని మనం ఆల్కలీ మెటల్స్ అలా ఆల్కలైన్ అర్త్ మెటల్స్ అంటాం. S block లో మనకు ఓన్లీ మెటల్సే ఉంటాయమ్మా. S బ్లాక్లో ఉండేవన్నీ కూడా మెటల్సే, ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్లో. కానీ P బ్లాక్లో మాత్రం మెటల్స్ ఉంటాయి, నాన్ మెటల్స్ ఉంటాయి, అండ్ మెటలాయిడ్స్ కూడా ఉంటాయి, మెటలాయిడ్స్. ఓకే, రైట్ ఆన్ దట్ పాయింట్. పాయింట్ నెంబర్ 4, దిస్ బ్లాక్ కంటైన్స్, లేదా P బ్లాక్ కంటైన్స్, దిస్ బ్లాక్ అని కానీ లేదా P బ్లాక్ అని కానీ రాయండి. దిస్ బ్లాక్ కంటైన్స్ metals, comma non-metals and metalloids. తెలుగులో మెటల్స్ అంటే లోహాలు, నాన్ మెటల్స్ అంటే అలోహాలు, మెటలాయిడ్స్ అంటే అర్ధలోహాలు. మెటలాయిడ్స్ అంటే వాటికి మెటాలిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, నాన్ మెటాలిక్ ప్రాపర్టీ అంటే అవి మెటల్స్ గాను నాన్ మెటల్స్ గాను రెండిటిగా కూడా యాక్ట్ చేస్తాయి. గుడ్, రైట్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్. వాట్ ఈస్ ద ఫిఫ్త్ పాయింట్ ఇన్ S block elements? These are the good
పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అని రాశారు. సో ఇక్కడ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అని రాయండి. లేదా దిస్ బ్లాక్ అని రాస్తే బాగుంటుంది. పీ బ్లాక్ కంటైన్స్ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ agents. P block contains powerful oxidizing agents. S block contains powerful reducing agents. Reducing agents అంటే ఏం చెప్పాను? వెరీ గుడ్. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ని ఈజీగా లూజ్ అయ్యే వాటిని రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటాం. సింపుల్గా చెప్పుకోవాలంటే మనం డీప్గా వాటి డెఫినేషన్స్ ఏం చెప్తాం. రైట్ డౌన్ థర్డ్ వన్, నెంబర్ 3, D block elements. I think you can write its definition, but there is a small difference in the definition of this D block elements and the previous two. ఆ రెండింటికి దీనికి డెఫినేషన్లో చిన్న చేంజ్ ఉంటుంది. ఏంటో చూద్దాం. ఫస్ట్ మీరు రాయండి, నేను చెప్తాను, మీరు రాయండి. The elements, first point, the elements in which the differentiating electron, differentiating అనేది కష్టం అనిపిస్తే ఏం చెప్పాను? లాస్ట్ ఎలక్ట్రాన్, differentiating electron enters into n-1d subshell. n-1d subshell are called D block elements. The elements in which the differentiating electron enters into n-1d subshell are called D block elements. Okay, here we'll try to understand what is n-1d subshell. Okay, అంటే మీరు ఎగ్జామ్లో ఇప్పుడు చెప్పే ఎక్స్ప్లెనేషన్ అంతా ఏం రాయాల్సిన అవసరం లేదు, బట్ మనకి ఏంటి n-1d అంటే ఏంటి అనేది తెలియాలి. సో దానికోసం బ్రీఫ్గా కొద్దిగా ఫాస్ట్గా మనం డిస్కస్ చేసుకుందాం. దీన్ని ఒక యాటమ్ అనుకుందాం. ఇది న్యూక్లియస్, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్, ఫిఫ్త్ ఆర్బిట్ అండ్ సిక్స్త్ ఆర్బిట్, అలా చాలా ఆర్బిట్స్ ఉంటాయి కదా. మనము జస్ట్ చూడండి, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనుకోండి. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అయినా సరే, పీ బ్లాక్ ఎలిమెంట్స్ అయినా సరే, ఎలక్ట్రాన్ కొత్తగా చేరే ఎలక్ట్రాన్, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, అది లాస్ట్ ఆర్బిట్లో ఎంటర్ అవుతుంది. లాస్ట్ ఆర్బిట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 6 ఆర్బిట్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ 1 2 3 4 5 6 అంటే లాస్ట్ ఆర్బిట్ నెంబర్ ఎంత? 6. లాస్ట్ ఆర్బిట్ని మనం n అనుకున్నాం అనుకోండి, ఇక్కడ n వాల్యూ ఎంత? n ఈజ్ ఈక్వల్ టు 6. ఎస్ బ్లాక్, పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఎలక్ట్రాన్, లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ అయ్యేటప్పుడు ఎక్కడ ఎంటర్ అవుతుంది? లాస్ట్ ఆర్బిట్లో ఎంటర్ అవుతుంది. అదే డి బ్లాక్ ఎలిమెంట్స్లో అయితే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ లేదా న్యూ ఎలక్ట్రాన్, కొత్త ఎలక్ట్రాన్ ఎంటర్ అయ్యేటప్పుడు లాస్ట్ ఆర్బిట్కి ముందుండే ఆర్బిట్. ఓకే, లాస్ట్ ఆర్బిట్ని మనం జనరల్గా వ్యాలెన్స్ ఆర్బిట్ అంటాము, లేదంటే అల్టిమేట్ ఆర్బిట్ అని కూడా అనొచ్చు. అల్టిమేట్ అంటే లాస్ట్, చిట్ట చివరిన. దాని ముందున్న దాన్ని పెనాల్టిమేట్ షెల్ అంటాం. ఏంటి? పెనాల్టిమేట్. మరి లాస్ట్ ఆర్బిట్ n అయిందనుకోండి, దాని ముందుండేదాన్ని ఏమంటాం మనం? n-1, అంతేనా? n-1. ఇప్పుడు లాస్ట్ ఆర్బిట్, మరి మన క్లాస్లో 6 బెంచెస్ ఉన్నాయనుకోమ్మా, లాస్ట్ బెంచ్ నెంబర్ 6, దాని ముందుండే బెంచ్ 5 కదా. 5 అంటే 6 - 1 కదా. ఇక్కడ లాస్ట్ ఆర్బిట్ అంటే n, దాని ముందుండే ఆర్బిట్ అంటే n-1. ఈ లాస్ట్ ఆర్బిట్ని మనము అల్టిమేట్ లేదంటే వ్యాలెన్స్, అల్టిమేట్ షెల్ అని కానీ, లేదంటే వ్యాలెన్స్ లేదా అవుటర్ మోస్ట్ అని చెప్పేసి డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తాం. దీన్ని n-1ని పెనాల్టిమేట్ షెల్ అంటాం. డి ఆర్బిటాల్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్కి వచ్చేటప్పుడు
ఎలక్ట్రాన్ లాస్ట్లో వచ్చే ఎలక్ట్రాన్ పెనాల్టిమేట్ షెల్లో ఎంటర్ అవుతుంది, n-1dలో ఎంటర్ అవుతుంది. అవి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ పనిలో పని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి కూడా చెప్పేస్తాం. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో అయితే లాస్ట్లో వచ్చి చేరే ఎలక్ట్రాన్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ లాస్ట్ ఎలక్ట్రాన్ n-2fలోకి ఎంటర్ అవుతుంది. n-2f ఎఫ్ బ్లాక్ అయితే n-2f. ఏంటి n-2f అంటే? n-2n అంటే ఏంటి? n అంటే లాస్ట్ ఆర్బిట్, n-1 అంటే దాని ముందు ఉండేటువంటి ఆర్బిట్, n-2 అంటే దాని ముందు ఉండేటువంటి ఆర్బిట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ ఆర్బిట్ 6th ఆర్బిట్ అనుకున్నాం అనుకోండి, దాని ముందు ఉండేది 6 - 1 5 5th ఆర్బిట్ అవుతుంది. అండ్ దాని ముందు ఉండేది 6 - 2 4th ఆర్బిట్ అవుతుంది. అలా అన్నమాట. సో కాబట్టి ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 3 పాయింట్స్. ఇన్ కేస్ ఆఫ్ ఎస్ బ్లాక్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్, ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ అల్టిమేట్ షెల్ అంటే nth షెల్, లాస్ట్ షెల్లో ఎంటర్ అవుతుంది. డి బ్లాక్ ఎలిమెంట్స్లో n-1dలో ఎంటర్ అవుతుంది. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో n-2f. కాబట్టి డెఫినేషన్స్కి వచ్చేటప్పుడు కొద్దిగా చేంజ్ వస్తుందన్నమాట. ఏం రాసాం మనము? ద ఎలిమెంట్స్ ఇన్ విచ్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ n-1d సబ్షెల్. మామూలుగా అయితే మనం డి సబ్షెల్ అని రాస్తాం, కానీ ఇక్కడ n-1d. మరి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్కి ఏం రాయాలి మనము డెఫినేషన్ రాసేటప్పుడు? ద ఎలిమెంట్స్ ఇన్ విచ్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ n-2f అని వస్తుంది. వెరీ గుడ్. అంతే. ఆ చిన్న డిఫరెన్సెస్ ఈ రెండు డెఫినేషన్స్కి గుర్తుపెట్టుకుంటే మీరు సరిపోతుంది. కమాన్, లెట్స్ కంటిన్యూ ద టాపిక్. వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్ మా? సెకండ్ పాయింట్ ఈజ్ number of groups. How many groups will be present in a D block? 10. Very good. Write down. This block contains 10 groups. This block contains 10 groups from 3 to 12. ఇక్కడ మనం సపరేట్గా ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేయదలుచుకోలేదు నేను, అంతవరకు రాయండి చాలు. దిస్ బ్లాక్ కంటైన్స్ 10 గ్రూప్స్ ఫ్రమ్ 3 to 12. నెక్స్ట్ థర్డ్ పాయింట్. వాట్ ఇస్ ద థర్డ్ పాయింట్? Electronic configuration. Okay, we first write down the electronic configuration, later I will explain. The general electronic configuration. The general electronic configuration. The general electronic configuration of D block elements. D block elements is n-1d. n-1d. డీలో టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయమ్మా? 10 కదా. ఇంతకుముందు పీ బ్లాక్ది రాశారు కదా మీరు జనరల్ కాన్ఫిగరేషన్. ఏం రాశారో చూడండి ఒకసారి. ns2 np126. ఎందుకంటే np126 అని పీలో మ్యాక్సిమం 6 ఎలక్ట్రాన్స్ 1 to 6. అలానే డీలో 1 to 10 n-1d 1 to 10 ns 1 or 2 ns 1 or 2 అలా రాయండి. ఇక్కడ 1s 1 or 2 ఎందుకు అనేది ఓకే మనం డిస్కస్ చేసుకుంటే చేసుకోవచ్చు, బట్ వీడియో లెంత్ పెరిగిపోతుంది. సరే, మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరు 10th క్లాస్లో డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుంటారు. డి బ్లాక్ ఎలిమెంట్స్లో స్కాండియం నుంచి జింక్ వరకు ఉంటాయి. దాంట్లో క్రోమియం అండ్ కాపర్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కొద్దిగా అబ్నార్మల్గా ఉంటాయి. మామూలుగా అయితే డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నిటిలో కూడా లాస్ట్లో ns2నే ఉంటుంది, బట్ క్రోమియం కాపర్లలో మాత్రం ns1 ఉంటుంది. అంటే కొన్ని ఎలిమెంట్స్కి ns1 గాను కొన్ని ఎలిమెంట్స్కి ns2 గాను ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ns1 or 2 అని రాస్తామన్నమాట. ఇంకా అంతకంటే డీటెయిల్గా ఇప్పుడు వెళ్ళను, మనం కావాలంటే సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాము. సో రైట్, దిస్ ఈజ్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. అందరు దీన్ని అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. డి బ్లాక్ ఎలిమెంట్స్లో లాస్ట్ ఎలక్ట్రాన్ n-1dలో ఎంటర్ అవుతుంది. ఇది ns అనేది ఇది ఫిక్స్డ్గా ఉంటుంది, మ్యాక్సిమం ns2, కానీ కొన్నిట్లో 1 ఎలక్ట్రాన్ కూడా ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. డి బ్లాక్ మెటల్స్ రాయండి, నేను చెప్పేది రాయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ.
D block metals show the following. D block metals show the following క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్. క్యారెక్టరిస్టిక్ అనేది ఎవరికైనా కష్టం అనిపిస్తే స్పెషల్ అని రాసుకోవచ్చు. క్యారెక్టరిస్టిక్ ఎవరికైనా కష్టం అనిపిస్తే స్పెల్లింగ్ స్పెషల్, SPECIAL, స్పెషల్ ప్రాపర్టీస్, క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్. D block metals show the following characteristic ప్రాపర్టీస్. డి బ్లాక్ మెటల్స్ కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాపర్టీస్ని, ప్రత్యేకమైనటువంటి ధర్మాలను ప్రదర్శిస్తాయి. ఏంటి అవి అంటే జస్ట్ వరుసగా రాసేయండి. 1, they have high melting point and boiling points. They have high melting and boiling points. MP and BP and rasa MP and for melting point, BP for boiling point. And second point, they form colored compounds. They form colored compounds. Next point, they form complex compounds. They form complex compounds. Next, they form alloys. They form alloys. Next ikkada rastanu. Next point, they form alloys. After that, they show catalytic property. లేదంటే దే యాక్ట్ as catalyst అని రాసుకోవచ్చు. దే షో catalytic properties. నెక్స్ట్, దే alloys రాసాను కదా, colored compounds, catalytic property. Okay. They form interstitial compounds. Next, they exhibit లేదా they show magnetic properties. ఇవన్నీ అంటే ఈ అన్ని ప్రాపర్టీస్ మీరు రాయలేకపోతే మీరు అంటే మీ కెపాసిటీని బట్టి మీరు ఎన్ని పాయింట్స్ అయితే రాయగలరో అన్ని రాయండి. ఎగ్జాక్ట్లీ మీకు సెకండ్ ఇయర్లో డి బ్లాక్ ఎలిమెంట్స్ అని ఒక చాప్టర్ ఉంది. దాంట్లో ఈ పాయింట్స్ అన్నీ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. జస్ట్ ఈ పాయింట్, లాస్ట్ పాయింట్ రాశారు కదా మీరు, క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ మెటల్స్ అనేది ఒక 4 మార్క్స్ క్వశ్చన్. కాబట్టి ఇప్పుడు మీరు ఈ పాయింట్ ఇక్కడ నేర్చుకుంటే అక్కడ కూడా యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ మీకు చాలా పాయింట్స్ వచ్చినట్టు అనిపిస్తాయి కానీ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ఏం లేదు. మీరు ఎన్ని రాయగలిగితే దాన్ని రాయండి ఎగ్జామ్లో. చూడండి ఒకసారి మళ్ళీ బ్రీఫ్ అవుట్ చేసుకుందాం. ఇది డి బ్లాక్ ఎలిమెంట్స్ డెఫినేషన్. ద ఎలిమెంట్స్ ఇన్ విచ్ ద డిఫరెన్షియేటింగ్ electron enters into n-1 d subshell are called d block metals, d block elements. This block contains 10 groups, 3rd to 12th group, and a general electronic configuration n-1 d 1 to 10 and ns 1 or 2. సో జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట, తప్పులు లేకుండా రాయండి. ఈ డి బ్లాక్ మెటల్స్ కొన్ని స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఏంటి అంటే దే హ్యావ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. వాటి మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డి బ్లాక్ మెటల్స్లో ఐరన్ తీసుకున్నాం అనుకోండి, ఐరన్ Fe, ఐరన్ డి బ్లాక్ మెటలే. ఐరన్ను మనం మెల్ట్ చేయాలన్నా లేదంటే బాయిల్ చేయాలన్నా చాలా హై టెంపరేచర్కి హీట్ చేయాలి కదా. సో మెటల్స్ ఏవైనా సరే వాటిని మెల్ట్ చేయాలి, కరిగించాలన్నా, బాయిల్ చేయాలన్నా, మరగబెట్టాలన్నా ఎక్కువ హై టెంపరేచర్కి మనం హీట్ చేయాల్సి వస్తుంది. సో వాటి మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దే ఫార్మ్ కలర్డ్ కాంపౌండ్స్. అవి కొన్ని రంగు ఉన్నటువంటి కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. అది మనం డీటెయిల్గా సెకండ్ ఇయర్లో మళ్ళీ డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్, దే ఫార్మ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటే ఏంటి, అవి ఎలా ఫామ్ అవుతాయి, వాటి ప్రాపర్టీస్ అవన్నీ కూడా మళ్ళీ సెకండ్ ఇయర్లో వస్తాయి మనకు. నెక్స్ట్, దే ఫార్మ్ అలాయ్స్.
అవి అలాయ్స్ను ఫామ్ చేస్తాయి. అలాయ్స్ అంటే తెలుగులో మిశ్రమ లోహాలు అంటాం. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ లోహాలను ఒకదాంతో ఒకటి మెటల్స్ను కలిపి ఒక మిక్చర్ను తయారు చేస్తాం. లేదంటే ఒక మెటల్ ఇంకా నాన్ మెటల్స్ని కలిపి మనం అలాయ్స్ని తయారు చేస్తాం. మీకు అలాయ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇళ్ళల్లో స్టెయిన్లెస్ స్టీల్స్ ఉన్నాయి కదా, మన అన్నం తినే ప్లేట్ స్టీల్ అమ్మ, అది అలాయ్. అది దేంతో తయారు చేస్తారు? ఐరన్ దాంట్లో నికెల్, కాపర్ లాంటి కొన్ని వేరే మెటల్స్, నాన్ మెటల్స్ని కలిపి స్టీల్ని తయారు చేస్తారు. అలానే ఇప్పుడు మనం బయట వెహికల్స్ చూస్తున్నాం కదా, అలాయ్ వీల్స్ అంటూ ఉంటాం, విన్నారా? కార్లకు కానీ బైక్స్ కానీ ఇప్పుడు కొత్తగా వచ్చాయి. ఇంతకుముందు అయితే రిమ్స్ వచ్చేవి, స్టీల్ రిమ్స్. ఇప్పుడు అవి అంతా ఎక్కువ కాలం ఉండవని చెప్పేసి అలాయ్ వీల్స్ అన్నిటికీ కూడా. సో అవి ఎక్కువ కాలం మన్నుతాయి, చాలా గట్టిగా ఉంటాయి. ఇలాంటి అలాయ్స్ మిశ్రమ లోహాలను తయారు చేయడానికి. నెక్స్ట్ దే షో క్యాటలిటిక్ ప్రాపర్టీ. అవి కెటలిస్ట్స్గా పనిచేస్తాయి, ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. సో ఇది కూడా మనం నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుంటాం సెకండ్ ఇయర్లో. దే ఫామ్ ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్ను ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ దే షో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. అయస్కాంత ధర్మాలను ప్రదర్శిస్తాయి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయి డి బ్లాక్ మెటల్స్కి. అయితే వీటిలో మీరు ఎంతవరకు గుర్తుపెట్టుకోగలరు, ఎంతవరకు అన్నీ నేర్చుకోండి. బట్ ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ యూ రిమెంబర్ డ్యూరింగ్ ద ఎగ్జామ్ యూ కెన్ రైట్. 1 or 2 పాయింట్స్ మిస్ అయినా మీకు మార్క్స్ ఏం తగ్గవు. నెక్స్ట్ లాస్ట్ వన్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. రైట్ ఆన్. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ డెఫినేషన్ మీరు రాయగలిగితే రాసేయండి. ఇప్పుడు డి బ్లాక్ రాశారు కదా, సిమిలర్ టు దాట్. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. The elements in which the differentiating electron enters into n-2 f subshell. n-2 f subshell are called f block elements. ఇది చిన్నదిమ్మా, అంటే మిగతా వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు దీని డెఫినేషన్ కానీ అంతా కూడా చాలా తక్కువ, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. దిస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వన్, జనరల్గా సెకండ్ వన్ ఏం రాస్తున్నాం మనం? ఎన్ని గ్రూప్స్ ఉన్నాయని రాస్తాం. ఇప్పటికీ మనకి 18 గ్రూప్స్ అయిపోయా. ఎస్ బ్లాక్లో 2 గ్రూప్స్, పి బ్లాక్లో 6, మొత్తం 2 + 6 8, డి బ్లాక్లో 10, 8 + 10 18 అయిపోయాయి కదా. దీంట్లో ప్రత్యేకంగా మళ్ళీ గ్రూప్స్ ఏమీ ఉండవు. కాబట్టి సెకండ్ పాయింట్, ఆ మూడిట్లో వచ్చిన సెకండ్ పాయింట్ దీంట్లో ఉండదు. మరి థర్డ్ పాయింట్ ఏంటి? జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అది రాసేయండి. ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఈజ్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ of F block elements is n-2 f. Fలో 14 ఎలక్ట్రాన్స్ కదమ్మా పట్టేది. సో 1 to 14, n-1 d 0 to 1 ns2. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కొద్దిగా లెందీగా అనిపిస్తుంది మీకు. ఇక్కడ n-2 1 to 14, n-2 f 1 to 14, n-1 d 0 to 1 ns2. This is the general configuration of F block elements. Next, third point, this block classified into two series. దీన్ని 2 శ్రేణులుగా, 2 సిరీస్గా డివైడ్ చేశారు. మీకు 10th క్లాస్లో కూడా నేర్చుకుని ఉంటారు. దిస్ బ్లాక్ క్లాసిఫైడ్ ఇంటూ 2 series. నెంబర్ 1 4f సిరీస్. దీన్నే ల్యాంథనైడ్ సిరీస్ అంటాం. ల్యాంథనైడ్ విన్నారా పేరు? ల్యాంథనైడ్ సిరీస్. నెక్స్ట్ నెంబర్ 2 5f సిరీస్. యాక్టినాయిడ్ సిరీస్. చాలా సింపుల్ అమ్మా. ఇక్కడ ఫస్ట్ పాయింట్ డెఫినేషన్, సెకండ్ పాయింట్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్,
థర్డ్ పాయింట్ ఏంటి, ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 series, 4F series and 5F series. 4F సిరీస్నే మనం లాంథనైడ్ సిరీస్ అంటాము, 5F సిరీస్ని యాక్టినైడ్ సిరీస్ అంటాం. దట్స్ ఆల్. ఓకే, this is also one of the important 8 marks questions. So total 3 8 marks questions discussed from this chapter till now, right? Okay, thank you.